ఏపీ కూటమి జర్నలిస్టు పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నా మాట్లాడడం మనతో ఓఎజేసీ నాయకులు ఉదయం గారు ఎట్లా రావణ్ ఇష్యూని ఎట్లా చూస్తున్నారు? రావణు ప్రజాస్వామ్య హక్కు కోసం మాట్లాడుతున్న క్రమంలో ఇవాళ అధికారం వాళ్ళ చేతిలో ఉంది అనే పేరు దాంతో 6 పోలీస్ స్టేషన్లు మార్చి ఊపా కేసు పెట్టిండు. అది నిరంకుశ ప్రభుత్వమా, ప్రజాస్వామ్య రాష్ట్రమా, ఏంది ఇది? దేశం అనేది భారత రాజ్యాంగం అమలు అయినాయి 77-78 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇవాళ రామన్ అనే ఒక దళిత బిడ్డ న్యాయం కోసం నిలబడేందుకు గాను ఇంత మూర్ఖత్వంగా వ్యవహరిస్తుండ్రా. వాళ్ళ స్థాయిలో ఆ కూటమి ప్రభుత్వంలో వయస్సు మళ్ళినటువంటి రాజకీయ ఉద్దండుల పేరుతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాటికి కాలు చాపేటువంటి స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉందా, తెలివి ఉందా, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? అవును భాయ్, ప్రజాస్వామ్యంలో నీకు ఇబ్బంది అనుకున్నప్పుడు నువ్వు అరెస్ట్ చేస్తావు, అరెస్ట్ చేసి జైలుకు పంపుతావా, ఏం తప్పు ఉంది అనేది కోర్టు చూసుకుంటుంది. కానీ నువ్వు ఒక పోలీస్ స్టేషన్లో ఒక దాంట్లో పర్మిషన్ వచ్చినాక మళ్ళీ ఒక దాంట్లో పెట్టడం 6 ఊపా పెట్టిండ్రు. ఊపా ఎవరి మీద పెడతారు? ఉగ్రవాదుల మీద, దేశద్రోహుల మీద, దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి విచ్ఛిన్నకారుల మీద కేసు పెడతారండి. రావణ్ అనబడే వ్యక్తి ప్రజాస్వామ్యంలో తన హక్కు కోసము, ప్రజల కోసం, బడుగు వర్గాల కోసము, సమానత్వం కోసము నిరంతరం ఉద్యమ పడడంతో ముందుకు వస్తున్నటువంటి సందర్భం. ఏమైనా అండి, మీ అభిప్రాయంతో ఏకీభావం లేకపోయినా మీ అభిప్రాయం చెప్పడానికి ప్రాణం ఇస్తా అంటాడు వాల్టేరు. మరి వాల్టేరు సూత్రం ప్రకారంగా రాజకీయ అస్తిత్వాలు కాపాడుకోవడానికి ఏదో చిల్లర మల్లర మాటలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి తప్పుడు ప్రచారాలు చేయడం కాదు. మీకు ఒకవేళ అతను మాట్లాడిన అంశాలు తప్పు అనిపించినప్పుడు మీరు చట్టం దృష్టిలో అందరూ సమానమైనటువంటి అంశాలను ప్రస్తావన తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళండి. 6 పోలీస్ స్టేషన్ దాటుతాయి. ఇంట్లో ఉండాల్సినటువంటి భార్య బయటకు వచ్చి ఏడుస్తూ నా భర్త ఏం తప్పు చేశాడు, ఏం చేశాడని దుఃఖభరితమైనటువంటి సందర్భాన్ని ప్రపంచానికి చూపిస్తే ప్రపంచం అంతా హృదయం విదారకంగా దుఃఖంతో విలవిలలాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయి, కేసు పెట్టి జైల్లోకి పంపి చంపేసేటువంటి ప్రయత్నమా? ఇవాళ ఆ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద దాడి చేయడానికి మూకుమ్మడిగా వస్తున్నటువంటి సందర్భం. ప్రజాస్వామ్యంలో మీరు పోరాటం చేయాలనుకుంటే పేద వర్గాల కోసం నిలబడండి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలని కొట్లాడండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని కొట్లాడండి, కుల అసమానతలో ఉన్నటువంటి ఈ సమాజంలో కులరహిత సమాజం కోసం కొట్లాడండి, మహిళల మీద అఘాయిత్యాలు అవుతున్నాయి వాళ్ళ కోసం పోరాడండి, స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాలుండి అసమానమైనటువంటి ఆలోచనలు దారి కోసం మాట్లాడండి. రావణ్ అనబడే వ్యక్తి నిజాయితీగా మాట్లాడుతున్న క్రమంలో ఇవాళ మీరు మీ యొక్క దుర్భర పరిస్థితి పేరుతో మీరు దురంకర అభిప్రాయాలతో మీరు ఈ రకంగా మాట్లాడుతూ మనిషిని చంపేయగలరు, కానీ ప్రశ్నను చంపేయలేరు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజల కొరకు, ప్రజలకై ప్రజల ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు. కాబట్టి భారత రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 ద్వారా ప్రతి ఒక్కరు కూడా కొట్లాడతారు. కొట్లాడిన వాళ్ళ మీద నువ్వు కేసులు పెట్టాలంటే నీ జైలు సరిపోవు, నీ ఇల్లు కూడా సరిపోవని ఈ సందర్భంగా నేను తెలియదు. ప్రశ్నిస్తే కేసులు పెడతాం, జైలుకు పంపుతాం, ఉపా కేసులు పెడతాం అనేది దేనికి సంకేతం ఇస్తుంది ఈ ఏపీ కూటమి? ఈ సంకేతం అనేది ఇట్లా మమ్మల్ని ప్రశ్నిస్తే మేము చేసే అన్యాయాలకు, అరాచకాలకు వ్యతిరేకంగా ఇటువంటి వ్యక్తులుగా మాట్లాడితే మేము ఇట్లా కేసులు పెట్టి భయోత్పాతాన్ని సృష్టించి ఎవరిని ప్రశ్నించకుండా చేస్తామనేటువంటి ఒక అభద్రతా భావాన్ని వాళ్ళు చూయించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొక్కను విత్తనాన్ని ఎంత తొక్కితే అది మొక్కై బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా అది ఎదుగుతుంది. మీరు ఎంత మందిని తొక్కినా కూడా స్వరం భాస్వరమై పేలుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, మీ రాజకీయ విశ్వాసాలు మీకు ఉండొచ్చు, కానీ మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి, ప్రజా హక్కులు కాపాడండి. ఏపీలో అసలు సమస్యలు లేవా? రావణ్ చుట్టూ ఎందుకు రాజకీయం? రావణ్ అనబడే వ్యక్తి ఒక దళిత వ్యక్తి అండి. ఆయన దళిత హక్కులే కాదు, యావత్ సమాజంలో ఉండేటువంటి హక్కుల కోసం ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇవాళ రావణ్ అనబడే వ్యక్తి కనుక ఈ కూటమి ప్రభుత్వం మీద మాట్లాడితే ఇవాళ యావత్ సమాజం ఒక్కటైతుంది, ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి భయంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి రావణ్ను మానవత్వం కాకుండా, మానవత్వం లేకుండా, మానవత్వం హీనంగా చేస్తూ ఆ పోలీస్ స్టేషన్లు తిప్పడం ఏంది, ఆ జనాలు వచ్చి కొట్టడానికి ప్రయత్నం చేయడం ఏంది అరాచకం? ఇప్పుడు నీ అభిప్రాయంతో నాకు ఏకీభావం లేకపోయినా నీ అభిప్రాయం చెప్పాలంటాడు ఒక మేధావి. మరి చెప్పాలంటే నువ్వు ప్రశ్నను కూడా తీసుకోవట్లేదు అనుకున్నప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో నువ్వు వెళ్ళాలి. నీకు పెద్ద నోరు ఉంది, నోరు లేని వాళ్ళ కోసం నోరిస్తున్న రావణ్ను మూర్ఖత్వంగా చేస్తూ అవమానకరంగా మాట్లాడుతూ అనేక రకాలుగా ఇబ్బంది గురి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాబట్టి రావణ్ను అరెస్టు నుంచి విడుదల చేయకపోతే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజారాశుల్లో విస్తృత ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రధాన కారణము రావణ్ అవుతాడని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం.